అప్పుడు గ్రాడ్యుయేషన్ సమయంలో అభిషేకం పొంది మరి ఇప్పుడు సంపూర్ణంగా నీ సేవలో వాడబడుటకు ఆత్మీయ తల్లితో కలిసి సంఘ క్షేమం కొరకై ఈ కుమారుని ప్రతిష్ఠించడానికి మీరు ఇచ్చిన ఈ అభిషేక ఈ కోటానికి మీరు స్తోత్రం చెల్లిస్తున్నారు. మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వీరిని అభిషేకిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ పిల్లలు మీ చేతులు తీసుకొస్తున్నా. ఈ నామస్మరణ కొరకు మాత్రమే ఈ పిల్లలు వాడబడాలని ఆశపడుతున్నాం. ఈ పిల్లల్ని మీ అదృశ్యస్తానికి చెప్తున్నాం. ఈ పిల్లలు ఎక్కడ నిలబడినా, ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ మీ పరిపరికై అడుగు కట్టినా అక్కడ మీరు తోడుంచండి. మీ అదృశ్యత్వంలో భద్రపరచండి. మీ ఆత్మ ద్వారా నడిపించండి. మీ పిల్లలకు వాక్యనివ్వండి, వాక్య ప్రత్యక్షతనివ్వండి, వాక్య దేవతనివ్వండి. మాట్లాడుచుండగా పాపులు పశ్చాత్తాపడి రక్షణ పొందుదురు గాక. ఏడపడితే అద్భుతాలు జరుగును గాక. మాట్లాడుచుండగా నాయన మీ మహిమ వెదజల్లబడును గాక. నీ వెలుగు నీ ప్రభావం బయలు వెళ్ళును గాక. నీ పిల్లలు నడుస్తుంటే దయ్యములు నిలవెల్లాడి వెళ్ళిపోవును గాక. చనిపోబడుతున్న వారి సంఖ్య లేవనెత్తబడుదురు గాక. అన్యుల ప్రవాహం వల్ల రక్షణ వచ్చుదురు గాక. అతి అభిషేకం, అతి బలం, అతి కృప, వరం మీ పిల్లలకు విడుదల చేస్తున్నాం. ఆనాడు మా పిల్లలను అభిషేకించినట్లుగా మీ పిల్లలు అభిషేకించబడుదురు గాక. మీ అదృశ్యస్తముతో తాకి మీ ఆత్మ ద్వారా నడిపించు. ఇద్దరు పిల్లలను దీవించు. వారు కూడా నీ మహిమను అనుభవించుదురు గాక. ఈ నలుగురు నీ మహిమకై అనేకులకు ఆశీర్వదకరంగా మలచండి. ఆత్మీయ తల్లి చెప్పినట్టుగా వింటూ సంఘ క్షేమం కొరకు పాటుపడుతూ అనేక ఆత్మల పట్టి నీకు అప్పచెప్పి నీ మహిమ రాజ్యముకై సిద్ధపడుదురు గాక. వారు పొందిన మా కుటుంబాలు దీవించాయి. మరి ముఖ్యంగా ఇప్పుడే నీ బాహుబలము చేత, నీ అదృశ్యత్వం చేత మీ పిల్లలు అభిషేకించి నీ నూతన బలముతో నింపి